భాష అంటే కనీస స్థాయి పరిజ్ఞానం కూడా లేని సగటు తెలుగు సినిమా అభిమానికి కూడా పరిచయం ఉన్న పదం కాస్టింగ్ కౌచ్. ఆ పదం అంతగా వారి మనసు లోతుల్లోకి చొచ్చుకుపోవటానికి చాలా రీజన్స్ ఉన్నాయి. వాటిలో వెబ్సైట్లది ముఖ్య స్థానం. క్లిక్ల కోసం రాసే వందల వ్యర్థమైన వార్తల్లో ఆ హీరోయిన్ కాస్టింగ్ కౌచ్ కి ఒప్పుకోలేదంట, ఈ హీరోయిన్ కాస్టింగ్ కౌచ్ కి సహకరించినందుకే స్టార్ హీరోయిన్ అయిందట లాంటి పనికి మాలిన హెడ్డింగ్స్ పెట్టి అసలు కాస్టింగ్ కౌచ్ అనే పదానికి అర్థమే మారిపోయేలా చేశారు. ఈ కాస్టింగ్ కౌచ్ అనే పదం హాలీవుడ్ కి చెందింది. అక్కడ మన టాలీవుడ్ లోలా హీరో చెప్పాడని హీరోయిన్ ని, డైరెక్టర్ చెప్పాడని హీరోయిన్ ఫ్రెండ్స్ ని, ప్రొడ్యూసర్ రిఫరెన్స్ ఉందని ఆంటీ క్యారెక్టర్స్ ని కాస్ట్ చేయరు. ప్రతి సినిమాకి ఒక కాస్టింగ్ డైరెక్టర్ ఉంటాడు. దర్శకుడు చెప్పిన కథను బట్టి ఏ పాత్రకి ఎలాంటి నటీనటులు కావాలో సెలెక్ట్ చేసి డైరెక్టర్ కి అప్పగించడం జరుగుతుంది. ఇది అసలు కాస్టింగ్ కౌచ్ పద్ధతి. అయితే ఇండస్ట్రీ మీద అభిమానంతో కంటే వ్యామోహంతో వచ్చే నటీమణులు ఎక్కువ అవటం, వారికి తెరపై కనిపించి ప్రేక్షకులని అలరించడానికి కావలసిన టాలెంట్ కంటే తెర వెనుక దర్శక నిర్మాతలను ఆకర్షించడానికి కావలసిన లక్షణాలు ఎక్కువ ఉండడంతో ఈ కాస్టింగ్ కౌచ్ స్టూడియోల నుంచి స్టార్ హోటల్స్ కి మారింది. నిప్పులేందే పొగరాదు అనేది ఎంతటి నగ్న సత్యమో, అమ్మాయి లొంగనిదే ఏ దర్శకుడైనా నిర్మాత అయినా ఆఖరికి హీరో అయినా ఏమీ చేయలేడంటూ ప్రముఖ నిర్మాత చెప్పాడు ఒక ప్రెస్ మీట్ లో. కానీ ఒక స్టార్ హీరో కుమార్తె అయినా నాకే వేధింపులు తప్పలేదు. ఇక ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చే అమ్మాయిల పరిస్థితి ఏంటో తలుచుకుంటేనే భయమేస్తుంది అంటూ శరత్ కుమార్ తనయ వరలక్ష్మి ఒక పబ్లిక్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో పేర్కొనటం ఈ కాస్టింగ్ కౌచ్ నిజమేనేమో అనే ప్రశ్న ప్రజల మనసుల్లో సుస్థిరం చేసింది. జీవితంలో సినిమా అంటే ఒక భాగం మాత్రమే అనే విషయం మర్చిపోయి సినిమాయే జీవితం అని ఫిక్స్ అయిపోయి అవకాశాల కోసం అక్కరకు లేని అసభ్యకర పనులు చేస్తూ నేను హీరోయిన్ అనిపించుకోవటానికి నానా పనులు చేస్తున్నారు. సో ఇకనైనా అప్కమింగ్ హీరోయిన్స్, లేడీ ఆర్టిస్ట్స్ తమ ఆలోచన ధోరణిని మార్చుకుని శరీర లావణ్యంతో కాక ముఖ వర్చస్సుతో అవకాశాలు సొంతం చేసుకోవాలి. అప్పుడే ఈ కాస్టింగ్ కౌచ్ అనే పదానికి పట్టిన బూజు వదులుతుందని, ఇండస్ట్రీ పద్ధతులు కూడా మారతాయని కొంతమంది సినిమా పెద్దలు పేర్కొంటున్నారు.